హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోంగూర టమాటా కర్రీ చేస్తున్నాను. సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. పొడపొడలాడుతూ వస్తుంది. అన్నంలో కలుపుకోవటానికి తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. బాండి పెట్టుకున్నాను, వేడైంది. ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ వేసాను, 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. కొంచెం గోంగూరకి ఎక్కువగానే ఉంటేనే మంచిగా టేస్టీగా ఉంటుందండి గోంగూరలు. ఎందుకంటే ఆకుకూర కదా, అది తొందరగా పీల్చుకుంటుంది. పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉండే గోంగూర తాలింపుని మనం వేసుకుందాం. గోంగూర తాలింపు చేసుకుందాం. ముందుగా ఒక పెద్ద స్పూను ఆవాలు వేసుకోవాలి ఈ ఆయిల్లో. పోపు దినుసులు 2 స్పూన్స్. పోపు దినుసులు ఎక్కువగా ఉంటే చాలా చాలా బాగుంటుంది గోంగూర టమాటో కర్రీ అండి. పుల్లగా టేస్టీగా సూపర్గా ఉంటుంది. అయితే ఎక్కువ రోజులు కూడా ఇది నిల్వ ఉంటుంది అనమాట. బయట పెట్టుకున్నా కూడా ఏమీ ఖరాబ్ కాదండి. నేను చేసే పద్ధతి ప్రకారంగా మీరు చేసుకుంటే అసలు నిజంగా వదలరండి, అంత బాగుంటుంది అనమాట ఈ గోంగూర టమాటో కర్రీ. 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ఇలా ముక్కలుగా తుంపుకొని వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఎండుమిర్చి దీంట్లోకి. వెల్లుల్లి కూడా రెబ్బలుగా చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలండి. ఈ వెల్లుల్లి వేసుకుంటే గోంగూరకి ఎండుమిర్చి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అస్సలు తినని వాళ్ళు కూడా ఈ గోంగూరని వదిలిపెట్టకుండా తింటారండి. గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే మట్టుకు సూపర్గా తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది అనమాట ఈ గోంగూర టమాటో కర్రీ. పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాను, చాలా బాగుంటుంది. ఇట్లా ఈ ప్రకారంగా నేను చేసే విధంగా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీన్ని. గోంగూర టమాటో కర్రీని ఇదే ప్రకారంగా ఇదే పద్ధతిలో చేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్స్ కూడా 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి సన్నగా ముక్కలుగా నైస్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ ఇదిగో చూడండి ఎంత సన్నగా అనమాట. అప్పుడే ఈ గోంగూర టమాటో కర్రీలోకి చాలా 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 అంటే బాగుంటుంది అనమాట. నేను చెప్పటం కాదండి, తప్పకుండా మీరు కూడా చేస్తే దాని టేస్ట్ ఏంటో మీకు తెలుస్తుందండి. ఓకే, మంచిగా ఈ బ్రౌన్ కలర్లో ఆనియన్ రావాలి, అంతవరకు మంచిగా మగ్గించుకోవాలన్నమాట. స్మెల్ మటుకి మామూలుగా రావట్లేదండి, యమ వస్తుందన్నమాట. ఈ గోంగూర కర్రీ క్యాటరింగ్ స్టైల్లో ఇలాగే ఉంటుందండి, ఇంత బాగుంటుంది అనమాట. కరివేపాకు అండి, దేంట్లోకైనా కరివేపాకు ఉంటేనే స్మెల్ టేస్ట్ అద్దరిపోతుంది అనమాట. కరివేపాకు నేను 8 రెబ్బల దాకా తీసుకొని వేస్తున్నాను, చాలా బాగుంటుందండి. ఇక చూసుకోండి మన కరివేపాకు వేసి, ఫ్రెష్ కరివేపాకు అండి. ఇంగువ 1/2 స్పూన్, 1/2 స్పూన్ ఇంగువ వేసుకున్నాం. 1 స్పూన్ పసుపు. మంచిగా కలుపుకోవాలి. ఈ పసుపు అంతా పచ్చివాసన పోవాలి. ఈ కరివేపాకు అంతా మంచిగా చిటిపటలాడి స్మెల్ గుమాయించి కొట్టాలన్నమాట ఈ తాలింపులోకి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర అండి. తెల్ల గోంగూర పెద్ద కట్టింగ్, ఈ సైజ్ కట్ట తీసుకున్నాను. ఇంత గోంగూర వచ్చింది. నేను సాల్ట్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. అయితే వడకట్టుకున్నాను. మరీ ఎండబెట్టుకోవద్దండి, ఇట్లాగే కోసుకున్నట్టే కడుక్కున్నట్లే ఉంచుకొని సన్నగా తరుక్కోవాలన్నమాట. గోంగూర వేస్తున్నాం ఇప్పుడు. చాలా బాగుంటుందండి గోంగూర టమాటో గోంగూర. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇట్లా చేసుకుంటే అమ్మగా.
కొంచెం హాఫ్ స్పూను సాల్ట్, మిగతాది మళ్ళీ తర్వాత వేసుకుందామండి. అది ఎప్పుడు వేసుకుందామో నేను చూపిస్తాను. ఇప్పుడైతే హాఫ్ స్పూను సాల్ట్ వేసుకున్నాను. మంచిగా గోంగూరని కిందకి పైకి మంచిగా కలుపుకోవాలి. ఈ పోపులన్నీ పైకి రావాలి. ఈ పైన గోంగూర అంతా మంచిగా కిందకి వెళ్ళిపోవాలి. అప్పుడు గోంగూర మంచిగా ఉడికిపోతుంది. గోంగూరలో నుంచి వాటర్ కూడా వస్తుందండి. అవన్నీ మంచిగా ఇనికించుకోవాలన్నమాట. అప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాం. గోంగూర మూత వేసుకొని నేను ఈ విధంగా కుక్ చేసుకున్నాను. కలుపుకున్నామండి. ఇగో కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక టమాటో తీసుకున్నాను. రెడ్ టమాటో అండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మన గోంగూర కర్రీకి కావాల్సినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే పులుపు ఉంటుంది కదండి, ఉప్పు కారాలు అన్నీ సరిపోయేటట్టుగా వేసుకోవాలి. కారం ఎక్కువగానే వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నాం, పచ్చిమిర్చి వేసుకున్నాం, అయినా కానీ కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి పుల్లదనాన్ని ఈ కారం అనేది ఇరగొట్టుద్ది అనమాట. అప్పుడు ఈ కారం కొంచెం ఎక్కువగా, కొంచెం ఉప్పు కూడా మంచిగా వేసుకుంటే సరిపోయేంత, అప్పుడు క్వాంటిటీ మంచిగా సరిపోతుందండి. గోంగూర అప్పుడే టేస్టీగా ఉంటాం అన్నమాట. సరిపోయేంత వేసుకుంటే ఇవన్నీ. కారం 1.5 స్పూన్ వేసుకున్నాను. మంచిగా ఇలా కలుపుకోవాలి. టమాటో ముక్కలన్నీ మంచిగా మగ్గిపోయే వరకు మూత వేసుకుంటూ మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉంచుకోవాలి. ఇప్పుడైతే మూత వేసుకున్నాం అన్నమాట. కారం ఉప్పు మంచిగా ఇలా కలుపుకోవాలి. చూసారా ఎలాగుందండి? స్మెల్ మటుకు ఏమో వస్తుంది. పులుపు స్మెల్, కారం, వెల్లుల్లి స్మెల్ ఎంత బాగుందండి. చాలా బాగుంది. ఇగోండి మన గోంగూర కర్రీ ఎలా ఉందో చూద్దాం. చూసారండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఈ గోంగూర అంతా మంచిగా ఉడికిపోయింది. టమాటాలు కూడా ఉడికిపోయాయి. చూడండి ఎట్లుందో, అసలు నోరు ఊరిపోతుందండి. ఇంత బాగుంది. ఇప్పుడు లాస్ట్లో ఇక కర్రీ మొత్తం పూర్తయిపోయింది అనుకున్నప్పుడు, ఈ కర్రీ మొత్తం పూర్తయిపోయిందండి, ఉడికినట్లే. ఇంకా అయితే జీలకర్ర ధనియాల పొడి 1 స్పూన్ అండి. ఇక అసలుకి మామూలుగా ఉండదన్నమాట. ఎంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. గోంగూర టమాటో చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందన్నమాట. చికెన్ మటన్ తోటి పోల్చుకుంటే గోంగూరే చాలా, ఈ విధంగా వండుకుంటే మట్టుకి ఇదే బెస్ట్ అనిపిస్తుందండి. అంత బాగుంటుంది అనమాట గోంగూర. అయితే ఈ గోంగూర ఆడవాళ్ళకి ఎంతో మంచిదండి. ఐరన్ ఉంటుందన్నమాట ఈ గోంగూరలో. ఇలా తప్పకుండా చేసుకుంటే పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎంతో ఇష్టంగా తినే ఈ గోంగూర రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయాలండి. ఓకేనా? మరి ఇగో మొత్తం కంప్లీట్గా ఉడికిపోయిందనమాట. ఆఫ్ చేసేసుకుందాం, సర్వ్ చేసేసుకుందాం. మరి గోంగూర కర్రీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ అండి.